మనతో పాటు ఇవాళ వి ప్రకాష్ గారు ఉన్నారు. అసలు నీళ్ల విషయంలో ఏం జరుగుతుంది, తెలంగాణకు ఎట్లా నష్టం జరగబోతోంది అనే అనేక విషయాలు మనం మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిర్రు, అసలు అది కన్వీనియంట్దే కాదు, అంతకుముందు ఇంజనీర్ల బృందం కూడా చెప్పింది అసలు ఇక్కడ కట్టొద్దు అని, అయినా సరే కట్టిర్రు, ఎక్స్పర్ట్స్ కమిటీలు చెప్పినా కూడా అనే ఒక వర్షన్ కూడా ఉంది కదండి. అయితే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఈ 3 బ్యారేజీలు కేవలం కమిషన్ల కక్కుర్తిపడి మొదలుపెట్టిండ్లు, అవసరం లేకుండే, ఒకటే ఒక్క లిఫ్ట్ తోని మనకు ప్రాణహిత వాటర్ అంతా ఎల్లంపల్లికి వస్తుండే అని చెప్పాడు. ఇప్పుడు సిడబ్ల్యూసి ఎన్నోసార్లు చెప్పింది, మాలాంటి వాళ్ళం ఎంతో మందిని చెప్పినా కూడా ఒక బాధ్యత గల మంత్రి అట్లా మాట్లాడవచ్చా? మేము చెప్పిన దాని మీద ఆయన ఎంక్వైరీ చేయాలి కదా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు అక్కడ 165 టీఎంసీలు ఉన్నా కూడా 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు చెందిన వాటా, ఇవి భవిష్యత్తులో లభ్యం కాకపోవచ్చు అని సిడబ్ల్యూసి చెప్పిందా లేదా? మీ దగ్గరనే రికార్డు ఉంది, మీ మంత్రిత్వ శాఖలోనే రికార్డు ఉంది. మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదనే సంగతి మాకు అందరికీ తెలుసు. మీ ఇంజనీర్లు అనే చెప్తారు కదా అడిగితే. మేము చెప్పేది తప్పైతే ఇంజనీర్లు చెప్తారు కదా. ఒకవేళ మీరు అది నిజమే అని అనుకుంటే 102 టీఎంసీలో అక్కడ లభ్యమయ్యే నీళ్లు, ఎప్పుడో ఒక సంవత్సరం వరద వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కావచ్చు. ఆ 102 టీఎంసీలను 90 రోజుల లోపల వాడుకోవాలనుకుంటే 5.6 టీఎంసీల రిజర్వాయర్లు ఉండాలి. అందుకు 152 మీటర్ల ఎత్తున రిజర్వాయర్ కట్టాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఇంజనీర్ల సహకారంతో డిసైడ్ చేశాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా 152 మీటర్ల ఎత్తున కట్టినట్టయితే ఆ నీళ్లను వాడుకోవచ్చు అని చెప్పింది. బట్ వాళ్ళు ఫడ్నవీస్ ఒప్పుకోలేదు, 148కే తగ్గించుకోమన్నారు. 148 మీటర్లకు ఎంతో ఎక్సర్సైజ్ జరిగింది. ఊరికే ఏదో కేసీఆర్ పోయి సంతకం పెట్టి వచ్చింది కాదు అది. దానికంటే ముందు ఇంజనీర్ల కమిటీ, చీఫ్ ఇంజనీర్లు, ఆ రాష్ట్రం వాళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళు, ఇరిగేషన్ మంత్రులు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ చర్చలు నడిచినాయి. ఫైనల్ గా 148 ఫిక్స్ చేశారు వాళ్ళు, అంతకంటే ఎక్కువ లేదని చెప్పారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, తర్వాత వచ్చిన బీజేపీ ఒప్పుకోలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నది. నేను దాని మీద ఆందోళన చేసి జైలుకి వెళ్ళినోడిని నేను ఎట్లా ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. నా ప్రాణం ఉన్నంత వరకు నేను 152 ఒప్పుకోను అన్నాడు. 147 తగ్గడం వల్ల స్టోరేజ్ ఎంత అయిందంటే 1.6 టీఎంసీ 1.8 టీఎంసీ అవుతుంది. అక్కడ మనం చిన్న రిజర్వాయర్ అవుతుంది అది, అంటే మన హుస్సేన్ సాగర్ కంటే ఇంకా చిన్నది. అంత చిన్న రిజర్వాయర్లో వరద నీరు ఉధృతంగా వస్తుంటది. ఆ వరద నీరు వచ్చేది ఒక 60 రోజులు. 60 రోజుల్లో వచ్చే వరద నీరు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతూ ఉంటది. అందులో పడ్డ నీళ్ళని పడ్డట్టు మనం లిఫ్ట్ చేయాలంటే టెక్నికల్ గా సాధ్యం కాదు. ఆ సాధ్యమయ్యేది ఎంతవరకు అంటే 44 టీఎంసీలే. ఇది మనం చెప్పలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెప్పింది. మీకు ఆడ లభ్యమైన నీళ్ళు 102 టీఎంసీలు అయితే ఎత్తిపోసుకోగలిగిన 44 టీఎంసీలు అన్నారు. ఇంకోటి మామూలుగా రివర్ ఫ్లోస్ అని ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ అని ఉంటాయి. వాటి 30% వాటర్ వదిలేయాలి కిందికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు 44 టీఎంసీలే లిఫ్ట్ చేయడానికి ఆడ అందుబాటులో ఉన్నాయి 148లో. 148కు మనం ఒప్పందం చేసుకున్నాం. ఈ 44 టీఎంసీలు కూడా ఎత్తిపోసుకోవడానికి మనకు తాగునీటికే సరిపోతాయి. అవి 30 టీఎంసీలు ఎన్ రూట్ విలేజెస్, హైదరాబాద్ మంచినీరు ఎన్టీపీసీకి ఇవ్వాలి. నువ్వు రాజశేఖర రెడ్డి పెట్టిన 16,40,000 ఎకరాలకు 164 టీఎంసీలు కావాలి, 166 టీఎంసీలు కావాలి. ఈ 164, 166 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఎత్తిపోసుకునేది 44 కదా. అంటే దానికోసం కేటాయించిన ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో 148 మీటర్ల హైట్ లో ఆ ప్రాబ్లం ఉంది. ఇది ఒక సమస్య. అంటే అక్కడ వచ్చే నీళ్లను మంచినీటికి తప్ప దేనికి వాడుకోవడానికి వీలు కాదు. తెలంగాణ సమస్య ఏంది? ఆ 16,40,000తో పాటుగా సింగూరు కూడా మనము లింక్ చేశాం. వాళ్ళు ఏం పాపం చేశారు? రాజశేఖర రెడ్డి చేవెళ్ళలో లింక్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? ఆ చేవెళ్ళ ఆయకట్టు 4 లక్షల ఎకరాలు ఏదైతే తీసుకున్నారో అది కృష్ణా బేసిన్, అటు పాలమూరు రంగారెడ్డి ద్వారా దానికి నీళ్ళు ఇద్దాం, ఆ తగ్గిన ఆయకట్టుని ఇక్కడ సింగూరు పెంచుదామని చెప్పి సింగూరు కట్టిన తర్వాత కూడా జైరాబాద్కు వ్యవసాయానికి నీళ్ళు లేని పరిస్థితి. తలాపున అంత పెద్ద సింగూరు ప్రాజెక్టు 30 టీఎంసీలు అది పెట్టుకొని వాళ్ళు నీళ్ళకి ఏడుస్తున్నారు. అందుకని ఏం చేశాడు? ఇటు ఆయకట్టు పెంచాడు. పెంచి శ్రీరామ్ సాగర్ ద్వారా సాగ్గా ఆయకట్టు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉందో, ఆదిలాబాద్ జిల్లాలో ఉందో దాన్ని కూడా చేర్చాడు. చేర్చడం వల్ల ఆయకట్టు ఎంత పోయింది? 18,25,000 కొత్త ఆయకట్టు అయింది. తర్వాత తెలంగాణ సమస్య ఏంది? కట్టిన రిజర్వాయర్ల కింద ఆయకట్టు ఎండిపోతా ఉంది. కేసీఆర్ గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చింది ఇప్పటికి యూట్యూబ్లో ఉంది.
అలా ఆయన ఏం చూపెట్టిండు, పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు, ఈ బ్యారేజీలు కొన్ని వందలు కట్టారు, గూగుల్ సపోర్ట్తో చూపెట్టిండు ఆయన. వీటి వల్ల మనకు నీళ్ళు వస్తలేవు, బ్యారేజీలు కట్టి అక్కడ లిఫ్ట్ పెట్టారు రెండు పక్కల కూడా, కాబట్టి వాళ్ళు పైన నీళ్లు ఆపుకుంటాను. శ్రీరామ్ సాగర్ నిండుతలేదు, 4 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి నిండుతుంది. కాబట్టి స్టెబిలైజ్ చేయాలి వాటిని. ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు, కొంతకాలం సాగైన ప్రాజెక్టులు, అందుకని చెప్పి నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు, అప్పర్ మానేరు ఇవన్నీ కూడా ఏంటంటే స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఇంకా 18,75,000 ఎకరాలు అదనంగా చేర్చాడు దానికి. అయితే స్టెబిలైజేషన్ అన్నప్పుడు ఏంటంటే ఫుల్ ఆయకట్టుకు ఇక్కడి నుంచే లిఫ్ట్ చేయరు, పైనుంచి వచ్చే నీళ్లు తక్కువ అయినప్పుడు మాత్రమే అడిషనల్గా ఇక్కడ నుంచి ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కలిపితే 38 లక్షల ఎకరాలు. రాజశేఖర రెడ్డి 4 లక్షల ఎకరాలు రంగారెడ్డికి పెంచి 17,500 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెంచాడు ఒకటే సంవత్సరంలో. 38,000 అయింది, మళ్ళీ సంవత్సరంలో 40,000 కోట్లు అయింది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసరికి. మరి ఆయన 2 సంవత్సరాలలో 40,000 కోట్ల కంటే డబల్ కంటే ఎక్కువ, 17 ఉన్నారంటే 35 బదులు 38, 40కి పోయింది. మరి కేసీఆర్ గారు 8 ఏళ్ల తర్వాత కదా కట్టింది. మరి ఏడాదికి 2 ఏళ్లకు డబ్బులు అయితే ఏమి చేయకుండా ఈ 40,000 కోట్లు 80,000 కోట్లు అవుతుంది కదా. కానీ ఆయన ఏం చేసిండు, ఊరికే కాలయాపన జరిగింది కాబట్టి కాస్ట్ పెరిగిందని చెప్పి 80,000 పెంచలే. ఆయన నీళ్ళు ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి 280 టీఎంసీలు అందుబాటులో ఉన్న మేడిగడ్డ మార్చిండు. 3 బ్యారేజీలు, 3 సబ్ స్టేషన్లు, 3 పంపింగ్ స్టేషన్స్ ఇవి అదనంగా వచ్చినాయి. చాలా అమాయకంగా అడుగుతారు, ఏం కొత్తగా అయింది, కొత్తగా ఏమైనా చేసిండా? 18 లక్షల ఎకరాలకు ఆయన ఇచ్చింది ఎంత, 97,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు ఆయన అని ఇట్లా మాట్లాడతారు. అమాయకం, తెలంగాణ ప్రజల అమాయకులు, ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు, ఏం చెప్పినా కూడా వింటారు. మేము చెప్పిన అబద్ధాలతో మమ్మల్ని గెలిపించింది కాబట్టి మా అబద్ధాలు ఎప్పటికీ నడుస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ ప్రజలకు తెలుసు 8 ఏళ్ల కాలయాపన తర్వాత మరి డబల్ కాదా, 40,000 80,000 అయింది కదా. మరి 3 బ్యారేజీలు, పంపింగ్ స్టేషన్లు, లిఫ్ట్లతో పాటుగా పెరిగిన ఖర్చు ఇంకా ఉంది కదా. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాడు కదా. మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ సామర్థ్యాన్ని 1-2 టీఎంసీల నుంచి అది 50 టీఎంసీలు, ఇది 15 టీఎంసీలు వట్టిగా అవుతుందా? నిర్వాసితులకు ₹1,00,000 ఎకరం పెట్టిన రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి 13-15 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. 15 రెట్లు పెరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు జిఎస్టీ లేదు, 18% జిఎస్టీ యాడ్ అయింది. తర్వాత డిపిఆర్లో చెప్పింది వేరు, ఫీల్డ్ మీద పోయినప్పుడు ఉండేది వేరు, ఖర్చు పెరుగుతుంది అక్కడ. మరి టీఎంసీ, 1 టీఎంసీకి బోల్డంత రిజర్వాయర్ స్టోరేజ్ పెంచినందుకు ఖర్చు అవుతుంది. మరి 140 టీఎంసీలు చేశాడు కదా ఆయన. గోదావరి నదిని స్టోరేజ్గా మార్చాడు కదా. కొంత అటవీ భూములతో పాటుగా రైతుల భూములను కూడా తీసుకోవాల్సి వచ్చింది కదా. మరి ఇవన్నీ బట్టిగా అవుతాయా? మరి ఇవన్నీ కలిపితేనే కదా డబ్బులు అయింది. ఇదే కాంగ్రెస్ ఉంటే ఏం చేయకుండానే 40-80 అయ్యేది. తర్వాత ఇంకోటి కేసీఆర్ గారు పదవిల నుంచి దిగిపోయేసరికి ఆ ఒరిజినల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిజర్వాయర్లతో పాటుగా 3 బ్యారేజీలతో పాటుగా 70,000 కోట్ల ఖర్చు అయింది. ఆ మిగతా 30,000 కోట్లు అయింది ఏంటంటే ఎక్స్ట్రా టీఎంసీ, 3వ టీఎంసీ ఎందుకని అంటారు అంటే మన వాటా మనం వాడుకోవాలంటే 3వ టీఎంసీ అవసరం, లేకుంటే రైపేరియన్ రైట్స్ కింద వాళ్ళకి వస్తాయి. అప్పటికే వాళ్ళు ఈ కావేరీ అనుసంధానం అనేది మొదలు పెట్టారు. ఒక్కసారి అది జరిగితే మనకు 968 వాడుకోలేము. 3వ టీఎంసీ మరి అవసరం ఏంది అని అంటే రేపు నల్గొండ జిల్లాకు కూడా గోదావరి నీళ్ళే దిక్కైతాయి. బసవపూర్ రిజర్వాయరు అక్కడ నుంచి మనం నల్గొండ ఆయకట్టు దాకా తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది, కృష్ణా మీద ఒత్తిడి ఉంది కాబట్టి. మరి ఇవన్నీ ఆలోచించి దూరదృష్టితో ఆయన చేస్తే స్వార్థం అంటారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ అయితే 2 లక్షల కోట్లు దాటేది. సరే ప్రజలకు అవి అర్థం కాకపోవచ్చు, వాళ్ళు చెప్పే అబద్ధాలని నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా, యాసంగి పంటలు పోయినాయి కదా 3 సంవత్సరాల నుంచి, ఇంకా 3 ఏళ్ళు కూడా రావు. ఎందుకంటే బర్గచెర్లలో నీళ్లు తీసుకుపోయి కావేరీ అనుసంధానం చేసేదాకా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక తిరుగుంటారు. అదే అనబోతున్నాను నేను. ఇప్పుడు ఎంతసేపు మేడిగడ్డని చూపించి మేడిగడ్డ మీద మాట్లాడుతుంటా దాన్ని ఎండబెట్టినన్ని రోజులు గోదావరి నీళ్ళన్ని వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్దేశం కూడా అదేనమ్మా. ఎందుకంటే గోదావరిలో వాళ్ళకి నీళ్ళు అవసరమైందే యాసంగి పంటలకు, కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ తలుపులు ఎత్తే వాళ్ళకి నీళ్ళు అందాయి. బనకచెర్ల కూడా వాళ్ళు వరద ఉన్నప్పుడు ఎత్తిపోసుకుంటారు. కానీ గోదావరి డెల్టా మాత్రం వాళ్ళకు ఎర్లీ క్రాప్స్ కోసం జూన్ జూలైలో నీళ్లు కావాలి. అదేవిధంగా తర్వాత 2వ పంటకు
పుట్టకొచ్చే సమయానికి నీళ్లు ఉండయి గోదావరిలో. కాబట్టి మేడిగడ్డ ఎప్పటికీ వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే 700 కిలోమీటర్లు 57 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. మీరు ప్రపంచ మ్యాప్ తీసుకుంటే అంత దూరం ఒక్క బ్యారేజ్ ఒక డ్యామ్ లేనిది నది ఏదైనా ఉన్నది అంటే దాని పేరు గోదావరి అని రాసుకోవాలి. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తేనే కదా తెలంగాణ కావాలనుకున్నది. మేము చెప్పడం ఉపన్యాసాలు జల సాధన ఉద్యమం 25-40 రోజులు నడిచింది కేసీఆర్ గారి పాలనలో. మేమేం చెప్పడం అంటే 700 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ లేదు అని అంటే నీళ్ళు అవసరం లేదనా. దేవాదిలో కూడా కట్టి బ్యారేజ్ లేకుండా నీళ్లను వరద నుంచి తీసుకుపోమంటారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే గోదావరి డెల్టా మీద ఉన్న ప్రేమ దీని మీద లేదు. గోదావరి డెల్టా నీళ్లు తక్కువ పడితే కౌలాసనాల తలుపులు తీశారు. నిజామాబాద్ లో ఉన్న కౌలాసనాల, ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతంలో గిరిజనుల కోసం కట్టిన తాలిపేరు ప్రాజెక్టు తలుపులు తీశారు. కడెం డ్యామ్ తలుపులు తీశారు. శ్రీరామ్ సాగర్ తీశారు. సింగూరి తీశారు. నిజాం సాగర్ తీశారు. కిన్నెర్ సాని కూడా తీశారు విద్యుత్ ప్రాజెక్ట్ కోసం కట్టింది. డెల్టా ఆకలే వాళ్ళ ఆకలి. రేవంత్ రెడ్డి మన తెలంగాణ బిడ్డే కానీ ఆయన విజయవాడలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతాడు, అమరావతిలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతాడు. ఎన్నడు జై తెలంగాణ అన్నాడు, ఎన్నడు అమరవీరులకు నివాళులు చెప్పాడు, ఎన్నడు స్తూపం దగ్గర పోయి పూలు చల్లాడు. ఇక మన దురదృష్టం అటువంటి వ్యక్తిని మనం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ఆయన ఎప్పుడు చంద్రబాబు పాట పాడతాడు తప్ప మన పాట పాడాడు. మోడీ గారి బ్లెస్సింగ్స్ తో కొనసాగుతూ ఉన్నాడు. మోడీ గారు అన్ని ప్రభుత్వాలను కూల్చారు, మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనిపించడం లేదో తెలియదు. అంటే అందరి మధ్య సాయుధ్యం ఉన్నది. ఈ ముగ్గురు తెలంగాణ ద్రోహులు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు సారథ్యంలో తెలంగాణకు నీళ్ళు ఎట్లా వస్తాయి? రైతులందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు, ధర్నాలు చేసే పరిస్థితి. చాలా పొలాలన్నీ ఎండిపోయినాయి. మన దగ్గర అంతా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నీళ్ళేమో అటుపోతున్నాయి. కానీ ప్రభుత్వం తెలంగాణ రైతులకి, తెలంగాణ రైతాంగం కోసం ఉపయోగపడేటట్టు చేస్తున్నట్లు కనిపిస్తలేదు కదా. అంటే ప్రజలకు అర్థం కావాలి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లోను, శ్రీలంకలో ఏం జరిగిందమ్మా? ప్రధానమంత్రులు, అధ్యక్షులు రాత్రి ఫరారైన్లు. మరి ఆ సిచ్యువేషన్ రావాలంటే ప్రజలు ఏం చేయాలి? వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం.